హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. నేను ఇవాళ చూపించబోయే రెసిపీ బొప్పాయికాయ కూర, రా పపాయ కర్రీ. కేరళ స్టైల్లో చేసుకుంటారు. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కూర కూడా చాలా బాగుంటుంది. పచ్చి బొప్పాయికాయతో చేస్తారు. బొప్పాయికాయని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. బొప్పాయికాయ కట్ చేసిన తర్వాత లోపల ఉండే గింజలన్నీ తీసేసి అప్పుడు దాన్ని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. లోపల ఉండే గింజలు అలాగే వైట్ పార్ట్ మంచిది కాదండి, అది తీసేసేయాలి. నేను ఒక హాఫ్ బొప్పాయి మాత్రమే యూస్ చేశాను. మీడియం సైజు ముక్కలు కట్ చేస్తే మనకి త్వరగానే కుక్ అయిపోతాయి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో. ఉల్లిపాయని టొమాటోని పొడుగ్గా చీల్చుకోవాలి, పొడుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ముందరగా అది నానబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం అయితే సరిపోతుంది. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారము, లేదా కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. హాఫ్ కప్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 10-12 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఇవన్నీ కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాము. సో ముందరగా పపాయ, ఉల్లిపాయలు, టొమాటోలు ఉడకపెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో పపాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు, టొమాటోలు కూడా వేసేసి చింతపండు పులుసు నానబెట్టుకున్నాం కదా, చింతపండు, అది పులుసు తీసేసుకొని పల్చగా, మరి చిక్కగా అక్కర్లేదండి, పల్చగా చింతపండు పులుసు పోసేసుకోవాలి. ఈ పులుసు పోసేసి దీనిలో కొద్దిగా నీళ్లు కూడా కలిపేసుకొని దీనిలో కొంచెం పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. వేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసి కొంచెం పైన నీళ్లు, అంటే బొప్పాయి ముక్కలు ఉడకాలి కాబట్టి దానికి సరిపడేటట్టుగా ఒక హాఫ్ కప్ లేదా 1 కప్ నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో అయినా లేదా మీడియం ఫ్లేమ్లో అయినా. చూడండి, ఇలా ఉడికిపోవాలి. ఈలోపు దీనికి కావలసిన మసాలాని గ్రైండ్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి హాఫ్ కప్ దాకా తీసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కారము, అలాగే ధనియాల పొడి వేసి ముందర గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకుంటే కొంచెం పేస్ట్ లాగా వస్తుంది. ఇది మరీ పేస్ట్ లాగా నీళ్లు పోసి పేస్ట్లా చేసుకోక్కర్లేదు, అలాగని పౌడర్ లాగా కూడా చేసుకోక్కర్లేదు. మీడియంగా ఉంటే సరిపోతుంది, ఉల్లిపాయ వల్ల వచ్చే తడి. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పపాయ ఉడికిందా లేదా చూస్తే పపాయ కూడా ఉడికిపోయింది. ఉల్లిపాయ, టొమాటో అయితే మనకి త్వరగానే ఉడికిపోతాయి, పపాయ ఉడకడమే చూసుకోవాలి. కొంచెం నీరు ఉండగానే వేస్తే కొంచెం గ్రేవీలాగా ఉంటుంది. ఈ కూర ఉడికిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. డ్రైగా కావాలి కూర అనుకుంటే పూర్తిగా నీరంతా ఎగిరిపోయేదాకా ఉడకనిచ్చుకోవాలి. లేదు అంటే కొంచెం వాటర్ ఉండగానే ఈ మసాలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంతే, కూర రెడీ అయిపోయింది. పచ్చి బొప్పాయికాయ కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. పచ్చి బొప్పాయికాయ లేదా రా పపాయ, విటమిన్ సి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి ఇందులో. అంతేకాకుండా డైటరీ ఫైబర్స్, అంటే మనకి డైజెషన్కి కావాల్సినటువంటి ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా మసాలా అంతా వేసేసిన తర్వాత బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పైన కొద్దిగా పోపు తాలింపు వేసుకోవాలి. కూర తాలింపు రెడీ చేసుకోవడం చూపించలేదండి, కానీ చాలా సింపుల్. నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి అవి చిటపట్లాడుతున్నప్పుడు కూరలో వేసి కలిపేయడమే. ఇంత సింపుల్గా కూర రెడీ అయిపోతుంది. నేను కూర
డ్రైగా అవ్వాలి అనుకున్నాను. అందుకని చెప్పి మసాలా వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేశాను. సో దానివల్ల పూర్తిగా డ్రైగా అయిపోయింది. ఇలా అయిన తర్వాత పైన తాలింపు వేశాను. ఇంతే, సింపుల్గా రా పపాయ లేదా బొప్పాయికాయ కూర కేరళ స్టైల్లో. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.